హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ అచీవర్స్ ఎపిసోడ్ 2. సో ఈరోజు మన దగ్గర ఇద్దరు అచీవర్స్ ఉన్నారు, రైట్? సో మనం జనరలీ అచీవ్మెంట్ ఆర్ సక్సెస్ అని మాట్లాడినప్పుడు వీ టాక్ ఆఫెన్ మోర్ అబౌట్ ద సక్సెస్, బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇఫ్ యూ లుక్ అట్ అదే పీపుల్కి దే గో టు లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ అండ్ సిమిలర్లీ చాలా సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ దట్ స్పాన్ ఆఫ్ వాట్ దే వాంట్ టు అచీవ్ ఆర్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఇట్ అస్ సక్సెస్, అది అచీవ్ చేయడం అనేది దాంట్లో ఈ థింగ్స్ యాడ్ అయినప్పుడు ఇట్స్ బికమ్స్ వెరీ హార్డ్, రైట్? సో ఆ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఈస్ సంథింగ్ వాట్ పీపుల్ డోంట్ స్పీక్ అబౌట్. ఆ జర్నీ గురించి కూడా ఈరోజు మాట్లాడదాము విత్ దిస్ అచీవర్స్ హూమ్ వీ హ్యావ్ టుడే, రైట్? సో హాయ్ సాయి కృష్ణ అండ్ పవన్, రైట్? సో మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, అంటే బిఫోర్ జాయినింగ్ నెక్స్ట్ వేవ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? కెన్ యూ గివ్ ఎ క్విక్ ఇంట్రడక్షన్? షూర్. నా పేరు సాయి కృష్ణ. నేను బీటెక్ 2019లో పాస్డ్ అవుట్ అయినా, మెకానికల్ గ్రాడ్యుయేట్గా. సో గ్రాడ్యుయేషన్ అయిపోగానే నాకు ప్రొడక్షన్ ఇంజనీర్లా ప్లేస్ అయ్యాను అనమాట బెంగళూరులో ఒక కంపెనీలో. సో అక్కడ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కాకపోతే ఏంటంటే శాలరీ అనేది నాకు నేను అనుకున్నంత లేకుండే శాలరీ, అండ్ వర్క్ కూడా చాలా నాస్టీ ఉంటుండే. ఈవెన్ సాటర్డేస్ కూడా నేను వర్క్ చేయాలి. సో దట్ వాస్ టూ టఫ్ ఫర్ మీ. కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ నాకు అనిపించింది నేను లైఫ్లో కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, శాలరీ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ. అండ్ ఐవ్ సీన్ మై సీనియర్స్, మా కజిన్ కూడా చెప్పిండే, నువ్వు ప్రాపర్గా నేర్చుకుంటే మాత్రం, స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. అండ్ సేమ్ థింగ్స్ నేను నెక్స్ట్ వేవ్ దగ్గర నుంచి కూడా విన్నాను. చాలా మంది చెప్పారు, బట్ నెక్స్ట్ వేవ్ నాకు బాగా అనిపించింది బికాజ్ చాలా మంది స్టోరీస్ చూసిన, లింక్డ్ఇన్లో డైరెక్ట్గా నేను చూసిండే అనమాట. సో ఇవన్నీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిండే. సో నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. సో ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్ మీ. And so finally I got placed at Narvar as a technical business analyst. So almost took a 1 year contractor role lo unde. So then I became permanent. So till date I'm so happy, and like na transition చూసుకుంటేనే like నాకే చాలా ఆనందంగా ఉంది. So great. Yeah, great. So Pawan. Hi Karthik, I am Pawan Kuchna from Jayashankar Bhupalpalli. I have graduated from EC department in the year 2020. Graduation, as you know, it's a corona time. గ్రాడ్యుయేషన్ అవ్వగానే కాలేజ్ ప్లేస్మెంట్స్లో నడుస్తున్నాయి. కరోనా టైంలో వెళ్ళి వస్తూ ప్లేస్మెంట్ ఇస్తూ ఉన్నాను. ఎట్ ద ఎండ్ ఒక ఇంటర్వ్యూలో నేను లాస్ట్ రౌండ్ ఫెయిల్ అయిపోయాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇది డ్యూరింగ్ కాలేజ్ లైక్ ఇట్స్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2021. సో అలా ఫెయిల్ అవ్వగానే కైండ్ ఆఫ్ సమ్ సాడ్నెస్ అలా వచ్చింది. బట్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ బికాస్ ఐ షుడ్ మూవ్ ఫర్దర్ అనేసి సో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మా బ్రదర్తో కలిసి. ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 months వీ సర్చ్ ఫర్ మెనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ హూ ఈస్ ప్రొవైడింగ్ సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్ ఏ బెటర్ వే. ఫైనల్లీ వీ కేమ్ అవుట్ ఫర్ నెక్స్ట్ వేవ్ ఇన్ ద మంత్ ఆఫ్ June. And exactly on June 3rd, 2021, we got a demo from Next Wave people. And I got like, okay, we can join. ఇంతకుముందు ఎలా ఉన్నానంటే నెక్స్ట్ వేవ్ జాయిన్ అవ్వకముందు ఎలా ఉండేవానంటే కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ పర్సనలీ ఆర్ ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్లో వెనక్కి వచ్చేవాడిని. దట్స్ నాట్ గుడ్. కానీ జాయిన్ అయిన తర్వాత ఆ స్టెప్ తీసుకొని ఎందుకు సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకున్నానని అసలు వెనక్కి చూడలేదు నేను. అలా ట్రస్ట్ ద ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తూ వెళ్ళిపోయాను. సో కరెంట్లీ నేను SD2గా వర్క్ చేస్తున్నాను, లైక్ ముతూట్ ఫిన్కార్ప్ 1, విచ్ ఈస్ ఎ పేరెంట్ కంపెనీ ఆఫ్ పేమాట్రిక్స్. దట్ టు before 1 year I got promoted to SD2. So that is a proud moment to me. You got promoted to SD2 1 year back. Yeah. So that too with a good hike, like I can say. I'm very happy right now. Yeah, Karthik. Great. So yeah, thank you. I think చాలా క్లియర్గా మీ జర్నీ బిఫోర్ నెక్స్ట్ వేవ్ ఏంటి అనేది చెప్పారు, అండ్ వేర్ యూఆర్ వర్కింగ్ రైట్ నౌ అనేది. సో ఇఫ్ యూ కెన్ టెల్ మీ, అంటే మీ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది? సో ఇఫ్ యూ కెన్ జస్ట్ రిపీట్ యువర్ రోల్ అండ్ ద నేచర్ ఆఫ్ వర్క్, అండ్ మీరు ఎలాంటి టెక్నాలజీస్ వర్క్ చేస్తున్నారు అస్ ఆన్ టుడే, ఆర్ వాట్స్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూర్, బికాస్ ఐ థింక్ వన్ ఆఫ్ యూ ఈజ్ మోర్ ఇన్ టు డేటా అనలిటిక్స్ సైడ్, అండ్ మీరు వచ్చేసి మోర్ టువర్డ్స్ ద ఫ్రంట్ ఎండ్ సైడ్ యూజింగ్ రియాక్ట్, యూఆర్ బిల్డింగ్ ద అప్లికేషన్స్, రైట్? సో I think different stacks and similarly different set of companies that you're working. So if you can tell about what you're doing and మీ రోల్ ఏంటి, అండ్ సిమిలర్లీ వాట్ యూ డూ ఆన్ డే టు డే, సో దట్ యూ కెన్ టెల్ అబౌట్ దట్. షూర్. సో బేసిక్గా నేను టెక్నికల్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో నా రోల్ బేసిక్గా వచ్చేసి ఏంటంటే లైక్ అనలిటిక్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో పైథాన్ ఇంకా SQL యూజ్ చేసి సో ఆటోమేషన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడైతే రిపిటేటివ్ టాస్క్ ఉంది, సో నార్మల్గా ఒకరికి అనాలిసిస్ చేయడానికి నార్మల్గా మేనేజర్స్ కానీ వీళ్ళు ఆల్మోస్ట్ దే టుక్
ఒక 1 hour 1.5 hour చూసి లైక్ వాళ్ళు అవుట్పుటే వాళ్ళకి కావాల్సింది. సో వాటికి రిలేటెడ్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు డేటాని, సో మనకి ఏముంది అని చెప్పని, సో దాన్ని మేము ఆటోమేషన్ చేస్తామనమాట. అండ్ ఆల్సో దానికి తోడుగా లైక్ వి బిల్డ్ డాష్‌బోర్డ్స్ అనమాట. సో ఈ డాష్‌బోర్డ్‌కి రిలేటెడే మాకసలు ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని తెలుస్తది. అండ్ వి మేక్ ఇట్ బెటర్. సో కంపారిటివ్‌లీ అంటే లాజిస్టిక్స్ దాంట్లో, పోస్ట్ పర్చేస్ దాంట్లో వి ఆర్ ఎట్ ద టాప్. ఎక్కడ ఎవరైతే లైక్ బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారో, ఆ టాస్క్స్ ఏదైతే బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారో, సో మేము దాని మీద వర్క్ చేసి సో దట్ వి విల్ మేక్ ఇట్ బెటర్ అనమాట. అండ్ ఆల్సో నాకు క్లయింట్ ఇంటరాక్షన్ కూడా బానే ఉంటదనమాట. బేసిక్‌గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైమ్ అసలు యూఎస్ కాల్స్ తీసుకున్నప్పుడు, సో నేనేం చేస్తాననంటే లైక్ మా నార్వార్ ఎలా ఉంటుంది, సో మాది కంప్లీట్ పోస్ట్ పర్చేస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసిర్రు ఆన్‌లైన్‌లో. ఎగ్జాంపుల్ మీరు ఈ పాట్ ఆర్డర్ చేశారనుకోండి. సో అది మీ దగ్గరికి వచ్చేంత వరకి లైక్ ఇప్పుడు అమెజాన్‌లో అయితే మీకు తెలుసు. మీది ప్లేస్ అయింది, ఆర్డర్ ఇక్కడుంది, ఇది రేపు డెలివరీ అవుతుంది అని చెప్పని. సో ఈ పూరా లైక్ ఎంటైర్ ట్రాకింగ్ గానీ, సో నోటిఫికేషన్స్ గానీ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామనమాట. బేసిక్‌గా మీకు అమెజాన్‌లో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో మేము అట్లా ఈచ్ ఇండివిడ్యువల్ క్లయింట్స్‌కి మేము ఆ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేస్తామనమాట. ఫైన్, గ్రేట్. యాహ్! సో ఓటి పవన్. Yeah. So Muthoot Fincorp 1, it's an SBU, Strategic Business Unit of Muthoot Fincorp Limited. So it's primarily it's a phygital model. Like అంటే మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్తో పాటు ప్రతి ఒక్క ప్రోడక్ట్ లెట్సే GLFH, గోల్డ్ లోన్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ గోల్డ్, NCD, MSME, ఎవ్రీ బిజినెస్ లైక్ వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఇన్ ఆఫ్లైన్ అవన్నీ డిజిటలైజ్ చేయడం అనేది మన అజెండా, లైక్ కంపెనీ అజెండా. సో ఇన్ దిస్ లైక్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ డిజిటల్ గోల్డ్ అండ్ NCD from past 2 years. Like I worked on almost 4 to 5 products, and I have contributed front end part almost 60 to 70%. And I worked on like 2 products మీద నేనే like POCగా వర్క్ చేశాను, వేర్ ఐ లెర్న్ మనీ థింగ్స్ లైక్ నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా. సో అది నేర్చుకోవడం, ఒక స్ప్రింట్ ప్లానింగ్ చేయడం, ఇలా కో డెవలపర్స్ని గైడ్ చేయడం ఇలా. ఓకే, సో అలా చాలా విషయాలు నేర్చుకున్నా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇట్స్ లైక్ బయట కానీ కంపెనీలో కానీ చాలామంది అంటుంటారు జూనియర్సే కానీ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ లాగా చేస్తారు వర్క్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్ లైక్. సో ఐ ఫీల్ ప్రౌడ్ లైక్. సో కమింగ్ టు ద ప్రొడక్ట్స్ లైక్ డిజిటల్ గోల్డ్ అంటే బై కానీ సెల్, SIP, గిఫ్ట్ గోల్డ్ అలాంటివి. సో NCD, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఆల్సో ఇవే కాకుండా మిగతా 3-4 ప్రొడక్ట్స్లో కూడా నా హ్యాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది, లైక్ ఫీచర్ ఎన్హాన్స్మెంట్ కానీ ఎవ్రీథింగ్ లైక్. So I have been into that. Like also I started contributing to backend also from the past 3 months. Like thankful to our CEO. Like every developer should be a versatile developer. అన్నీ నేర్చుకోవాలి. సో ఎవ్రీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వర్క్తో పాటు బ్యాక్ ఎండ్ కూడా నేర్పించాలనే అనేది తీసుకొచ్చాను. సో దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో అలా. గ్రేట్ పవన్. అంటే everyone, I mean, a lot of us know Muthoot Fincorp One are the kind of financial services that is already providing. And when I see that one of the major products that they are working already ante towards the digital side, I mean, when everyone is moving to the digital, I think Muthoot Fincorp అనేది ఒక న్యూ ఇనిషియేటివ్ Muthoot Fincorp One తీసుకొని, and then it moving into a digital side, and then our students actually contributing to the digital side of it, right? So I mean, in terms of building the products, that itself is a very great movement. I mean, I'm definitely proud of what you guys are actually working on right now, right? So ఇందాక మీ ఇద్దరితోటి ఆఫ్లైన్లో మాట్లాడుతున్నప్పుడు when I was having discussion, ఇద్దరిలో కామన్ థింగ్ కనిపించింది ఏంటి అని అంటే ద ప్లేస్ వేర్ యూ స్టార్టెడ్, రైట్? అంటే ఒక జాబ్ రావడం అనేది వన్ పర్టికులర్ థింగ్, రైట్? ఐ మీన్ ఒక జాబ్ రావడం అనేది ఒక థింగ్ అవుతే, తర్వాత ఆ జాబ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 to 1.5 year టైంలో the way you guys progressed, right, in terms of the responsibilities that you're holding, or maybe the monetary things what you are having as on today, right? Maybe మీ salary side ఉండొచ్చు, or let's say మీరు ఒక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ నుంచి టీమ్ లీడ్ చేయడం కానీ, లేదంటే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, సిమిలర్లీ ST1 నుంచి ST2కి వెళ్ళడం కానీ, అంటే when you guys are having of that sort, right? So I just want all our people to know what you, అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు how it has been overall journey. So yeah, we'll start with Sai Krishna. సో బేసిక్గా నేను నార్వల్లో జాయిన్ అయినప్పుడు చాలా లైక్ నార్మల్గా శాలరీ ఎంతైతే వస్తుందో దానికంటే 2x దాంతో నేను ప్లేస్ అయ్యాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా మంచిగా ఉండే. బట్ దీంట్లో జాయిన్ అయ్యాక లైక్ ఐ నో వాట్ ఇట్ ఇస్. సో నేను నేర్చుకున్నది
నాకు హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ది కైండ్ ఆఫ్ కేటీస్ ఐ హ్యావ్. అండ్ సో నేర్చుకునేటప్పుడు అన్ని థింగ్స్ మీద ఫోకస్ చేయడం, ప్రతి ఒక్కటి నీట్గా నేర్చుకోవడం అది నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఎప్పుడు సాలరీ మీద నేను ఆబ్వియస్లీ ఫోకస్ చేయలేను, బట్ స్కిల్స్ మీద నాకు ఎక్కడైతే నెక్స్ట్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు కొత్తది నేర్చుకోవాలని ఇక్కడ కూడా నేను అదే ఫోకస్ చేసిన. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ అంతే. సో నాకు తెలియకుండానే లైక్ విత్ ఇన్ 1 yearలో లైక్ మంచి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ నాకు ఎంతైతే వస్తుందో దానికి 2x అయిందనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. సో విత్ ఇన్ చాలా తక్కువ టైంలో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చిందే చాలా మంచిది, చాలు నాకు మంచిగా వస్తుంది అన్నట్టు ఉంటే, బట్ అసలు విత్ ఇన్ నో టైమ్ ఐఎమ్ సీయింగ్ దట్. సో అంటే ఎవ్రీథింగ్ దీంట్లో ఏంటంటే లైక్ ఆబ్వియస్లీ అందరికీ ఫిగర్సే కావాలి, ఎక్స్లు 2xలు 3xలు 5xలు ఇదంతా కాదు కానీ, బట్ బేసిక్గా యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. సో దేంట్లోకి వెళ్ళినా కూడా లైక్ నేను నాకు మంచిగా ఉంది, సెటిల్ అవుదాము అన్నట్టు ఏం లేదు. సో ఇట్స్ నెవర్ సెటిల్. సో జస్ట్ దట్ ఏంటంటే లైక్ ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళొచ్చు, నేను ఇంకా ఏం బెటర్ చేయొచ్చు అని చెప్పానని. సో దీస్ థింగ్స్ హెల్ప్ మీ అ లాట్. సో కొత్త నేర్చుకుంటా ఉండాలి, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటా ఉండాలి, అండ్ థింగ్స్ విల్ బి సింపుల్. సో SD1గా పేమాట్రిక్స్లో జాయిన్ అయిన తర్వాత లైక్ ఇట్ వెంట్ రియలీ వెల్. ద శాలరీ అంటే బయట యావరేజ్ శాలరీతో పాటు నేను పేమాట్రిక్స్లో జాయిన్ అయిన శాలరీ అనేది కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ కంప్లీట్లీ 2x వీ కెన్ సే. అండ్ దెన్ ఆఫ్టర్ 1 year the salary is 2x from the starting salary. So it was like a proud moment to me. And ఈ జర్నీలో కూడా ఐ వుడ్ లవ్ టు సే వన్ పాయింట్, లైక్ నేను వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ కూడా 10 to 6 టైం అయిపోయిన తర్వాత కూడా నేను సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి నేను చెప్పేవాను, లైక్ దే ఆర్ ఆల్సో CCBPNs, లైక్ 10 to 15 మెంబర్స్ని నేను గైడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 3 to 4 గాట్ సెటిల్ ఆల్సో లైక్ ఇన్ దాట్. సో ఇట్స్ ఏ గుడ్ మూమెంట్ టు మీ. లైక్ ఆఫ్టర్ 1 year I got 2x of salary what I got as a fresher. So currently I'm working as like SD2. Yeah. Great. General college freshers versus ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు వెళ్ళావు కదా, రైట్? సో టీంలో ఇద్దరు ఒకేసారి వెళ్ళారు అన్నప్పుడు వాట్స్ ద డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్ ఆర్ వాట్స్ ద ఎడ్జ్ దట్ యూ హ్యావ్? యా షూర్. బేసిక్గా ఎక్కడైనా కూడా డిఫరెన్స్ ఏంటిది అని చెప్పానంటే మనం ఎట్లా నేర్చుకుంటున్నాము అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు కాలేజ్లో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము అండ్ జాబ్ ఏం చేస్తున్నాం అనేది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నేను అంటే మెకానికల్ జాబ్ చేసినా కదా అని చెప్తున్నా. సో మన ఇండియాలో బేసిక్గా ఏంటంటే లైక్ ఇంటర్న్షిప్ కావాలి అని చెప్పానంటే నాకు ఒక ఇండస్ట్రీకి కూడా ఎలో చేయలేకపోతుండే. సో మేము చాలా హై లెవెల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసి చాలా హై లెవెల్ చదువుకుండే అనమాట. కానీ బేసిక్గా అసలు ప్రోడక్ట్కి ఏం అవసరమో అనే విషయం అసలు తెలీదు, కంప్లీట్ నల్ జీరో అనమాట. సో ఈ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయినప్పుడు నాకు బేసిక్ ఏంటంటే లైక్ అసలు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ డే టు డే వర్క్ ఎట్లుంటుంది, అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తారు. సో నేను ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి నా రెజ్యూమే బిల్డ్ చేసుకున్నప్పుడు సో నాకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మై రెజ్యూమే. సో అండ్ ఆబ్వియస్లీ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ మార్క్స్ ఉంటాయి అండ్ స్కిల్స్ అంత డ్రాస్టిక్ గేమ్ చూడలేదన్నమాట, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఓరియంటెడ్, లైక్ నీకు ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఎంత నేర్చుకున్నావు, ఆ ప్రాజెక్ట్ మీద నువ్వు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసినావు. సో ఓవరాల్ ఏంటంటే ఒక ఫుల్ ప్యాకేజ్ అనమాట, లైక్ కంప్లీట్ మీల్స్. సో ఇది చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు కాలేజ్లో నా మెయిన్ ఎండ్ గోల్ ఏముంటుండే అంటే లైక్ మంచిగా పాస్ అవ్వాలి, మంచిగా మార్క్స్ రావాలి అని చెప్పననే ఉండే. సో ఇక్కడ నా కాలేజ్లో నా ఎండ్ గోల్ ఏంటి, నా పర్సంటేజ్. బట్ వేరాజ్ ఇన్ నెక్స్ట్ వేవ్ కానీ లేదా నేను ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు నా ఎండ్ గోల్ ఏంటంటే నేను ఒక కంపెనీలో కూర్చొని నేను వర్క్ చేయాలి. సో నేను బేసిక్గా నేను ఒకరికి యూజ్ అవ్వాలి అండ్ ఆ ప్రోడక్ట్లో నా చెయ్యి మంచిగా ఉండాలి. సో నేను హెల్ప్ అవ్వాలి. సో హియర్ నా కోసం నేను చేస్తున్నా. ఆబ్వియస్లీ మార్క్స్ కూడా నా కోసమే, బట్ ఆ మార్క్స్ నాకు ఫుడ్ పెడుతుందో లేదా లైక్ నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. బట్ హియర్ ది రిజల్ట్ ఈజ్ లైక్ దిస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు తెలుసుకుంటే నాకు కళ్ళ ముందే నీకు యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ వర్క్. అండ్ మెయిన్గా లైక్ కన్సిస్టెన్సీ, లైక్ నేను 6 months నేను ఇక్కడ కూర్చున్న ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్లో ఎట్లా ఉండేనో, స్టార్టింగ్లో లైక్ నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుండే. లైక్ 3 hours కూర్చోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుండే. బట్ ఎండ్ ఆఫ్ 6 months అప్పుడు లైక్ 7 hours and 8 hours యూ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఈజ్ ఓకే. ఈవెన్ ఫర్ 5 hours ఐ కెన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ సంథింగ్. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా,
అంటే ఆల్రెడీ లెట్స్ సే ఇప్పుడు నీతో పాటు బ్యాచ్లో వేరే వాళ్ళు జాయిన్ అయి ఉంటారు కదా, రైట్? సో డైరెక్ట్లీ అంటే ఆల్రెడీ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీకు కామన్ కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి? నెక్స్ట్ వేవ్లో లెర్నింగ్ తీసుకునేటప్పుడు లైక్ వేరే ఫ్రెండ్స్ కూడా వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో జాయిన్ అయ్యారు. ఐ ఫెల్ ద డిఫరెన్స్. లైక్ నెక్స్ట్ వేవ్లో మన టీచింగ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే గుడ్ ఎక్స్పోజర్తో లైక్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలంటే ఈ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. అంతేకాకుండా అసలు ఏ విధంగా చేస్తే ద బెటర్ అప్రోచ్, వాట్ ఆర్ ద క్లీన్ కోర్ ప్రాక్టీసెస్, ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని చెప్పేవాళ్ళు. లైక్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్ ఆల్సో లైక్ ఇది ఇలా ఎందుకు జరుగుతుందని ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అడిగాను. హీఈస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. లైక్ సో అదొక ఎగ్జాంపుల్. లైక్ ద అదర్ ఎగ్జాంపుల్ ఈజ్ కమింగ్ టు ఇన్ కంపెనీ ఆల్సో. లైక్ అంటే నెక్స్ట్ వేలో నేర్చుకున్నప్పుడు చాలా ఎక్స్పోజర్ ఉండే. లైక్ ఇలా వెళ్తున్నామంటే ఒక డైరెక్షన్లో వెళ్తున్నామంటే డైరెక్షన్తో పాటు సరౌండింగ్స్లో మినిమం నాలెడ్జ్ అనేది మనకి చెప్పారు. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ ఉండొచ్చు. లైక్ టీచ్ చేసేటప్పుడు ప్రతిసారి ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ థియరీ. మళ్ళీ సెషన్ అయిపోయిన తర్వాత మనకి ప్రాక్టీసెస్ ఉంటాయి, కోడింగ్ ప్రాక్టీసెస్, మాక్ ఇంటర్వ్యూస్. అంటే నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు, నువ్వు అది నేర్చుకొని కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ సెషన్కి వెళ్ళగలవు, రైట్? ఐడిపి. సో అలా కూడా చాలా ఉన్నాయి. సో దానివల్ల నిన్ను నువ్వు కన్సిస్టెంట్గా పెట్టుకోగలవు, ముందుకెళ్ళగలవు. ఇవన్నీ మైండ్లో ఉన్నాయన్నమాట. లైక్ దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా లైక్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చెప్పారు కదా, దట్ వాజ్ అవసరం. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది, ఐ వుడ్ సే. గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర చాలామంది లెర్నర్స్ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ సంథింగ్ ఆన్ బేస్డ్ ఆన్ మీ నేర్చుకునే టైంలో వాట్ యువర్ అంటే ఇవి నాకు ముందే చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అనిపించినవి కానీ, అండ్ సిమిలర్ డ్యూరింగ్ ద లెర్నింగ్ అంటే మీకు ఏవేవైతే ఇక్కడ హెల్ప్ అయ్యాయో. అంటే డెఫినెట్లీ మీతో మాట్లాడిన తర్వాత వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ జాబ్ వచ్చేంత వరకు కాదు, జాబ్ వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవడం అనేది దట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికి ఫౌండేషన్ అనేది ఇక్కడ యాక్చువల్లీ స్టార్ట్ అవుతుంది, రైట్? సో దీనికి ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ 2 things, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ అంటే నాకు ఈ సజెషన్స్ ఎవరైనా చెప్పుంటే చాలా బాగుండు అనిపించే 2 సజెషన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ లెర్నర్స్కి చెప్పాలనుకుంటే వాట్ ఆర్ దే? యా, సో బేసిక్గా జాబ్ పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు అసలు జాబ్కి ఏం కావాలి అని చెప్పానని. సో ఆ టర్మ్స్లో ఆలోచిస్తే చాలా బెటర్. లైక్ ఇప్పుడు బేసిక్గా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో తెలిసిన వాళ్ళు ఉంటారు. సో యాక్చువల్లీ ఆస్క్ దెమ్ అసలు మీరు ఏ దాని మీద పని చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారు, మీది ఏంటిది అని చెప్పానని. అట్లీస్ట్ దానికి రిలేటెడ్ ఏమైనా చేయడానికి ఏమైనా చేస్తారా, మీకు ఏమైనా వస్తుందా అని చెప్పని ఆలోచించండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ థింగ్స్. సో స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్, బేసిక్గా వాట్ యువర్ గుడ్ ఎట్ అని అంటే అట్లీస్ట్ దాని మీద ఫుల్ ఎక్స్పర్ట్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ దాని గురించి చెప్పాలి. సో లైక్ నన్ను అడిగితే మాత్రం స్కిల్స్ నాకు నెక్స్ట్ వేవ్ ఆబ్వియస్లీ బీటెక్లా అట్లా తెలిసి ఉంటే ఇప్పటికీ నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎనీవేర్. లైక్ అన్ని థింగ్స్ అన్ని సార్ట్ చేసుకొని ఉంటుండే. బట్ నెవర్ ది లెస్ లైక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ స్కిల్స్ అండ్ కన్సిస్టెన్సీ. స్కిల్స్ ఎంత ఫోకస్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. And you want to add anything about getting into job immediately or? సో బేసిక్గా నేను జాయిన్ అయినప్పుడు కానీ అప్పుడు మార్కెట్ చాలా మంచిగా ఉండి జాబ్స్ వస్తుండే. అండ్ నేను కూడా లైక్ నా కోర్స్ అయిపోయేటప్పుడు లాస్ట్కి లైక్ ఆల్మోస్ట్ కోర్స్ ఎండింగ్ వచ్చేటప్పుడు మంచిగానే ప్లేస్మెంట్స్ వచ్చిండే. దాని తర్వాత కొన్ని చేంజెస్ వచ్చినాయి. అండ్ లైక్ ఒక 6 months తర్వాత నాకు జాబ్ వచ్చినాక 6 months తర్వాత అప్పుడు కొంచెం సిచ్యువేషన్ అంత బాగాలేదు, అంటే నేను ఉన్నప్పుడు అంత బాగాలేదు. కాకపోతే వాట్ నాట్ చేంజెస్ ఇస్ బేసికలీ మనం స్కిల్స్ ఏదైతే బిల్డ్ చేసుకుంటున్నామో అది కంప్లీట్లీ మన చేతిలో ఉంటుంది, అది చేంజ్ అవ్వదు. మన చేతిలో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం ఇస్ వాట్ ఐ ట్రస్ట్ కంప్లీట్లీ. సో డెఫినెట్గా ఎవ్రీ డే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఎంత కాన్ఫిడెంట్గా ఇచ్చినా కూడా నాకు మళ్ళీ స్టిల్ డౌట్ ఉంటుండే అనమాట. లైక్ నేను ఇది వస్తుందా రాదా, నేను ఇంకా బెటర్ చెప్పేది ఉండే అని చెప్పానంటే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. నేను ఫ్రెషర్నే, లైక్ ఈ డొమైన్లోనే నేను కొత్త. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, వీటన్నిటికంటే ఎక్కువ అంటే ఎవ్రీథింగ్ విల్ బీట్ యువర్ కన్సిస్టెన్సీ అండ్ యువర్ ఫోకస్ విచ్ యూ పుట్ ఆన్ పర్టికులర్ కోర్స్. సో దాని మీద ఫోకస్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట. డెఫినెట్గా ఒక 1 month అటు ఇటు అవుతుంది, కాకపోతే స్కిల్స్ ఎక్కడికి పోవు. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో చూసుకున్న ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది చేస్తున్నారు. సో మనకి దాంట్లో అసలు ఎన్ని టెక్నాలజీస్ మనకు తెలుసు. లైక్
యాక్చువల్లీ మార్కెట్లో ఎంత డిమాండ్లో ఉంది అని చెప్పాను. సో నెక్స్ట్ వేవ్ దే నో ఎవ్రీథింగ్, వాళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేసి అది పెట్టుంటారు. సో ట్రస్ట్ నాకు కూడా మధ్యలో చాలా డౌట్స్ వచ్చిండే, నాకు వస్తుందా రాదా అని చెప్పానని. కాకపోతే సింపుల్ థింగ్, ఇవన్నీ డౌట్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే యూ షుడ్ నెవర్ స్టాప్ లెర్నింగ్. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మాత్రం ఆపకండి. డౌట్స్ నేను ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మీరు మళ్ళీ వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు నమ్మరు డెఫినెట్గా కదా. సో జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు నమ్మరు. జాబ్ వచ్చినాక అండ్ దెన్ దే విల్ స్టార్ట్ ప్రైజింగ్ నెక్స్ట్ వేవ్. సో నేను కూడా తిట్టుకున్న రోజులు ఉన్నాయి, అరే ఏంది ఇది వస్తలేదు నాకు, ఇది ఇంత కష్టంగా ఉంది అని చెప్పాను. ఇట్ హ్యాపెన్స్, ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్స్. అంత స్మూత్గానే ఉంటే ఇప్పుడు జాయిన్ అయిన 100 మెంబర్స్కి 100 మెంబర్స్కి వస్తుంది. సో లైఫ్ ఎప్పుడు ఇట్లా ఇది చేసిన అంటే అయిపోయింది అని అన్నట్టు కాదు. ఈవెన్ జాబ్ వచ్చినాక కూడా మళ్ళీ ఇంకంతకంటే ఎక్కువ కష్టపడుతూనే ఉండాలి. సో వాట్ ఐ వాంట్ టు సమ్మరైజ్ ఇస్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో లైక్ కష్టపడము అనేది ఇంక ఇట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ లైఫ్ అని అన్నట్టు అనుకోవాలి. నాకు జాబ్ వచ్చింది సెట్ అనేది కాదు, జాబ్ రాకపోయినా సెట్ కాదు, జాబ్ వచ్చినా సెట్ కాదు. యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ థింగ్స్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూనే ఉండాలి, ఆగొద్దు. మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటాం, మళ్ళీ పైకి వెళ్తూ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్. ఎవరు వచ్చి మోటివేట్ చేయరు, ఎవరు వచ్చి అయిపోతుంది అని ఎవ్వరు ఉండరు. మన కష్టం మనం పడాలి. దట్ విల్ ట్రీట్ యూ లైక్ ఎనీథింగ్. గ్రేట్, థ్యాంక్ యూ. సో ఎస్, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా సక్సెస్ చూసి జాయిన్ అయ్యాడు. అంటే తనకి జాబ్ కూడా ఆఫ్టర్ 1 year వచ్చింది. లైక్ జాయిన్ అయ్యాక ఒక 6 months తర్వాత 3 months గ్యాప్ తీసుకున్నాడు బికాస్ ఆఫ్ ప్రెషర్, సెల్ఫ్ డౌట్ రావడం. తను మళ్ళీ పాయింట్ ఏంటి అంటే మెకానికల్ గ్రాడ్యుయేట్. సో నాకు వస్తుందా, సిఎస్సి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది, మెకానికల్ గ్రాడ్యుయేట్కి నాకు వస్తుందా రాదా, ఇలాంటి క్వశ్చన్స్. నేను కూడా జాబ్ చేస్తూ తనకి గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని ఎప్పటికప్పుడు, మోటివేషన్ కానీ టెక్నికల్ కానీ ఎవ్రీథింగ్. 3 months గ్యాప్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఒకరోజు మేము కలిసి మాట్లాడేసుకొని ఓకే యూ కెన్ డూ ఇట్ మ్యాన్ అని చాలా బ్రాడ్గా మాట్లాడేసి ఈ రీస్టార్టెడ్ ఇట్. 3 months తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో రీసెంట్లీ తనకున్న శాలరీకి డబుల్ శాలరీ వచ్చింది తనకి. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ, నాతో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, పీపుల్ అన్నాక లైక్ స్టూడెంట్స్ అన్నాక ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఈవెన్ ఒకసారి మీరు స్టాప్ చేసినా కానీ జస్ట్ రెజ్యూమ్ ఇట్, రీస్టార్ట్ ఇట్, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఈజ్ వాట్ ఐ సే. మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారంటే యు ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. మీరు కంఫర్ట్ జోన్ వస్తేనే, బయటకు వస్తేనే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ and you can rock it, I can say. Yeah. Thank you Bhavan, thank you so much, and thank you Sai Krishna. I think ఈరోజు మీరు ఇచ్చిన ఇన్సైట్స్ కానీ, సిమిలర్లీ ఐ థింక్ మీ జర్నీ ఎలా జరిగింది అండ్ మీ ఓవరాల్ జర్నీలో వాట్ ఆర్ హైస్ అండ్ లోస్, అంటే డెఫినెట్లీ ద కన్వర్జేషన్ వాజ్ వెరీ రా ఐ వుడ్ సే. అంటే మీరు చాలా క్లియర్గా ఎలా ఫీల్ అయ్యారు అంటే, నేను మధ్యలో డెఫినెట్లీ లో ఇలా ఫీల్ అయ్యాను అండ్ ఐ వాజ్, అంటే నాకు మధ్యలో కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద సక్సెస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అంటే డ్యూరింగ్ దిస్ ఫేజ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండ్ వీ షుడ్ బీ ఓకే విత్ ఇట్ అండ్ యూ షుడ్ మేక్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో అది మీరు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఐ థింక్ ఫర్ ఆల్ అవర్ పీపుల్ దేర్, రైట్, సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ హియర్. Thanks a lot, Karthik. Thank you Karthik. Yeah. Nice talking to you. Same here. Thank you so much. So we'll come back again with the next episode of Coffee with Achievers again, right? Thank you so much. Bye.